హలో ఎవ్రీవన్. ఈరోజు నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేసుకోవాలి. ఇది నాకైతే జరిగింది కాబట్టి మీకు అలా జరగకూడదని ఇదైతే నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా మొబైల్ అయితే దొంగతనం అయితే జరిగింది. సో ఇదే మీ మొబైల్ దొంగతనం కాకూడదని కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. మర్చిపోకుండా అన్ని నోట్ చేసుకోకండి గైస్. ఫస్ట్ థింగ్, మీరు ఒక ఆండ్రాయిడ్ యూజర్ అయితే ఫైండ్ మై డివైస్ లేదా యాపిల్ యూజర్ అయితే ఐక్లౌడ్ ట్రాకింగ్ వచ్చి ఎప్పుడు మీ మొబైల్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇది మన మొబైల్ లాస్ట్ అయినా మన డేటాని ఈజీగా ఎరేజ్ చేయొచ్చు. డివైస్ని లాక్ చేసుకోవడానికి మనకి ఎంతో యూస్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమంటే, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ బ్యాంక్ పాస్వర్డ్స్, పిన్స్, ఓటీపీస్ డైరెక్ట్గా మీరు నోట్స్లో సేవ్ చేసుకోవడం, గ్యాలరీలో సేవ్ చేసుకోవడం అలాంటివి అయితే చేయకండి. నెక్స్ట్, మీ ఫోన్ దారిపోయిన వెంటనే మీరు ఆ సిమ్ని బ్లాక్ చేయడం లేదా బ్యాంకుకి వెళ్ళి మీ అకౌంట్ డీటెయిల్స్ మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవడం, బ్యాంక్కి వెళ్ళి ఈ జాగ్రత్తలు చేసుకోండి. అండ్ నియర్ బై స్టేషన్స్లో వెళ్ళి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వండి. ఇది కేవలం ఫోన్ కోసమే కాదు, దాంతో మీ సెక్యూర్ డేటా, పర్సనల్ డేటా చాలా వరకు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి గైస్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి లిటిల్ అవేర్నెస్ కోసం. ఎందుకంటే ఫోన్ అనేది మన డేటా ఉంటుంది కాబట్టి ఏమన్నా దొంగతనం చేస్తే మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది, ఏం చేస్తారు. అలాంటివన్నీ ఏమి జరగకుండా ఈ ప్రికాషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.